అన్నారు మేడం. మా రిలేటివ్స్ మేడం, సొంత నాన్నమ్మ. చాలా బాధపడ్డాను మేడం నా బేబీకి ఇలా అవ్వడం వల్ల. చిన్న వయసులో మ్యారేజెస్ చేసుకొని వచ్చే వల్ల అసలుకి చాలా థ్యాంక్స్ మేడం, మీకు అండ్ గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ తన అంటే మేము లేని సిచ్యువేషన్లో తను చూసుకోవడానికి ఎవరు ఏదన్నా ఉంటే ఇప్పుడే మేము తన కాళ్ళ మీద తను నిలబడేలాగా అట్లీస్ట్ తన పనులు తను చేసుకునేలాగా మీ అమ్మాయి నడవదు, మాట్లాడదు, ఎక్కడ కూర్చుంటే అక్కడ పడిపోయిద్ది అని చెప్పి మేడం దగ్గరికి వచ్చిన తర్వాత మా పాప చాలా బెటర్గా బాగుంది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సునీత. నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను. 2015 నుంచి ఇక్కడ నేను ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎక్స్క్లూజివ్గా 0 నుంచి 18 ఇయర్స్ చిల్డ్రన్ ఎవరికైతే ఫిజియోథెరపీ అవసరతలు ఉన్నాయో, చలన సమస్య ఉండేటువంటి పిల్లలు ఎక్కువగా ఫిజియోథెరపీకి వస్తూ ఉంటారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో వీళ్ళకి కావాల్సినటువంటి ఫిజియోథెరపీ ఎవరెవరికి ఏ ఫిజియోథెరపీ అవసరం, కొందరు కొట్టి ఎక్సర్సైజెసే సరిపడుతుంది, కొందరికి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, కొందరికి స్టిమ్యులేషన్ ఇవ్వవలసి వస్తుంది, కొందరికి ఒట్టి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయవలసి వస్తుంది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఫిజియోథెరపీ ఉంటుంది. ఏ పేషెంట్స్ వస్తే ఏ ఫిజియోథెరపీ వాళ్ళకి ఇవ్వాలో దాన్ని బట్టి నేను డిసైడ్ చేసి ఫిజియోథెరపీ ఇస్తూ ఉంటాను. మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల ఊర్ల నుంచి, చీమకుర్తి నుంచి చాలా ఒక ఇద్దరు డైలీ 1 year వచ్చారు. టంగుటూరు నుంచి వస్తున్నారు, సింగరాయకొండ నుంచి వస్తున్నారు. టంగుటూరు నుంచి వచ్చే వాళ్ళు ఆటోకి ఎంత ఖర్చు అయినా కూడా బేర్ చేసుకొని వస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ ఫిజియోథెరపీ సర్వీసెస్ బాగా హెల్ప్ఫుల్గా ఉన్నాయి కాబట్టి డైలీ వాళ్ళు వస్తున్నారు. పేషెంట్స్ నుంచి చాలా మంచి స్పందన ఉంది, నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. నడవలేకుండా వచ్చిన పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్ నడిపించుకుంటా వెళ్తూ ఉంటే పేరెంట్స్ ఆనందపడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం నాకు హ్యాపీగా ఉంది. మన గౌరవనీయులైనటువంటి కలెక్టర్ మేడం ప్రవేశపెట్టినటువంటి బంగారు బాల్యం అనేటువంటి ప్రోగ్రాంలో ఇది కూడా ఒక ఫిజియోథెరపీ కూడా అలాంటి పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. మేడం చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అదేవిధంగా మా DMNHO సార్ కూడా పిల్లలకి ఇలాంటి సర్వీసెస్ గురించి చాలా హెల్ప్ చేస్తున్నారు. సార్కి, మేడంకి అండ్ మా PO మేడం కూడా అందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడ ఫిజియోథెరపీకి సమస్యలతోటి వచ్చిన వారు అందరూ మెజారిటీ మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రజలందరూ కూడాను ఎవరికైనా ఫిజియోథెరపీ ఇష్యూస్, చిన్న బిడ్డలకి పుట్టిన డే దగ్గర నుంచి 18 సంవత్సరాల పిల్లలు చలన సమస్యలు అలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కూడా మొహమాటం లేకుండా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ రిమ్స్లోని క్యాజువాలిటీ పై బిల్డింగ్లో ఉంటుంది. మీరు నేను 9 to 4 అవైలబిలిటీ ఉంటాను. ఆ టైంలో మీరు వచ్చి ఇక్కడ ఫిజియోథెరపీ సర్వీసెస్ తీసుకొని మేలు పొందాలని కోరుకుంటున్నాం. ఇక్కడ పిల్లలకి చక్కగా డాన్స్ చేపిస్తాము, ఫ్యాన్సీ డ్రెస్ ప్రోగ్రామ్స్ వేయిస్తాము, అట్లా చిన్న చిన్న ప్రోగ్రామ్స్, పెయింటింగ్, ప్లేయింగ్ అలాంటి యాక్టివిటీస్ కూడా చేయిస్తాము. దయవుంచి ప్రజలు ఇట్లాంటి సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి గవర్నమెంట్కి. చాలా. బాబు పేరు భార్గవ్ అండి. బాబు ఇప్పుడు 10 months ఓల్డ్. మన దగ్గరికి ఒక 20 days క్రిందట వచ్చారు. అసలు బేబీలో చలనం అంటూ లేదు, మూమెంటే లేకుండా ఉంది. ఇలా ఒక బొమ్మలాగా వచ్చాడు. ఇప్పుడు ఎలా ఉందమ్మా ఫిజియోథెరపీ చేసిన తర్వాత? చాలా యాక్టివ్గా ఉన్నాడు మేడం. అంటే యాక్టివ్ అంటే ఎలాగ ఉన్నాడు? అంటే బాగా ఆడుకోవడం చాలా బాగా. చాలా డిప్రెషన్తో వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ నీ కొడుకు ఇంకా మంచాన ఉంటాడు అని అట్లాంటి చాలా మాటలు చెప్తే తల్లి చాలా బాధపడుతుంది. అలానే అనవద్దు. డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఇలాంటి బేబీస్కి మంచిగా మేము థెరపీ ఇస్తాము. ఎప్పుడూ అట్లా నిరుత్సాహపడకూడదు. బాబు ఇప్పుడు చక్కగా కాళ్ళు చేతులు ఆడిస్తూ దోగాడటానికి కూడా ట్రై చేస్తున్నాడు. మెడల్ నిలబెట్టి అమ్మా చూపెట్టు. వద్దు 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 నాన్న, వద్దు వద్దు వద్దు. ఓకే ఓకే ఓకే. మెడల్ నిలబెడుతున్నాడు, కాలు చక్కగా ఆనిపిస్తున్నాడు. అసలు నడవలేడు ఈ అబ్బాయి అని అన్నారు మేడం. మా రిలేటివ్స్ మేడం, సొంత నాన్నమ్మే.
నిరుత్సాహపడకూడదు. మదర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నీ కొడుకు నడిపించేస్తాను నేను. ఓకే, ఇక్కడ ఇంట్లో వాళ్ళే చాలా మాట్లాడారు సార్. ఇక్కడికి వచ్చాక బాబుకి కొంచెం డిఫరెన్స్ కనిపించింది సార్. నేనైతే చాలా హ్యాపీ సార్. ఏమన్నారు ఇంట్లో? బాబు నడవడు ఇంకా అని చెప్పారు. ఈ పాప పేరు చరిష్మా. డెలివరీ టైంలో షోల్డర్ దగ్గర ఒక చిన్న నరం ఉంటుంది, అప్స్ పాయింట్ అంటారు, బ్రేకిప్లెక్సస్ ఇంజరీ. దానివలన పాప ఈ చేతిని కదలించలేకుండా ఇలా పెట్టేసుకొని వచ్చింది మన దగ్గరికి. బయట కొన్ని రోజులు ఫిజియోథెరపీ చేయించుకున్నారంట, ఏం ప్రయోజనం లేదు. మన దగ్గరకు వచ్చిన తర్వాత పాప చక్కగా హ్యాండ్ తోటి ఆడుకుంటుంది, వస్తువులు పట్టుకుంటుంది, ఒక హ్యాండ్ నుంచి ఒక హ్యాండ్కి ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. చరిష్మా 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 పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా. ఎలా ఉందమ్మా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. మాకు కూడా చాలా సిచ్యువేషన్స్ ఇలానే ఫేస్ చేశాం మేడం. పాపకి హ్యాండ్ అలా అవడం వల్ల మీ ఇష్టానుసారంగా చెప్పిన హాస్పిటల్లో జాయిన్ అవ్వకుండా ఎక్కడెక్కడో జాయిన్ అయ్యి చేసుకొచ్చారు పాపను అని చెప్పి అనేసి చాలా ఫేస్ చేశాము. ఇంకా ఏమీ చేయలేము అని చెప్పి అనేసి అనుకునే టైంలో మాకు మేడం ఉన్నారని చెప్పి అనేసి ఒక ధైర్యం కలిగింది. మా హస్బెండ్ రిప్రజెంట్ అవ్వడం వల్ల మేడం దగ్గరికి వచ్చి ప్రతిసారి కనుక్కొని ఇంకా అప్పటి నుంచి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉన్నాము. దాదాపు 4 months చేయించాము. ఇప్పుడు చాలా బెటర్. అసలు ఈ హ్యాండ్తో మంచిగా వస్తువులు తీసుకుంటుంది, బొమ్మలతో ఆడుతుంది, హ్యాండ్ పైకి లేపుతుంది, కొడుతుంది మమ్మల్ని. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అసలు మేడం మీకు చాలా థ్యాంక్స్ మేడం. అదే గవర్నమెంట్ చేసిన హెల్ప్ని నేను అసలుకి మర్చిపోలేను మేడం. చాలా బాధపడ్డాను మేడం నా బేబీకి ఇలా అవ్వడం వల్ల. చిన్న వయసులో మ్యారేజెస్ చేసుకొని చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం మేము. అసలు ఇక్కడికి వచ్చే వల్ల అసలుకి చాలా థ్యాంక్స్ మేడం. మీకు అండ్ గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ మేడం. ఈ పాప పేరు పూజాన్షి అండి. వీళ్ళు డైలీ సింగరాయకొండ నుంచి 1 hour జర్నీ, 1 hour రావడానికి 1 hour వెళ్ళటానికి పడుతుంది. ఫిజియోథెరపీ సర్వీసెస్ ఇక్కడ బాగుంది, నాకు వదలరు. ఇక్కడికి వచ్చిన తర్వాత పాపకి చాలా డిఫరెన్స్ ఉంది. పేరెంట్ చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉందిమ్మా? చాలా ఇంటి ముందర అంటే నెక్ హోల్డింగ్ ఇలాంటివి ఏం లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బెటర్ అయింది. పక్కకి మలటము ఇట్లాంటివి బాగా కొంచెం బెటర్ అయ్యాయి. నవ్వుతుంది ఫ్రీక్వెంట్లీ. ముందర ఇక్కడికి రాకముందర అవేం లేదు. విజన్ కూడా సరిగా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం విజన్ ఇంప్రూవ్ అయింది. ఏం లేవండి. మా హస్బెండ్ అందరూ కోఆపరేట్ చేస్తారు. మా హస్బెండ్ సాఫ్ట్వేర్, తను రావడానికి అవ్వదు. వీక్లీ వన్స్ అలా వస్తారు, సాటర్డే అలా వస్తారు, వచ్చి చేయించుకొని తీసుకెళ్తారు. ఎవ్రీడే నేను ఒకదాన్ని వచ్చి చేయించుకుంటాను. అంటే ఫ్యూచర్లో తన గురించి నేను ఏం ఆలోచిస్తానంటే, ఇన్ కేస్ ఇప్పుడు మేమైతే చూసుకోగలుగుతాము ఇప్పుడు ఉన్నంత వరకు, నెక్స్ట్ అంటే మేము లేని సిచ్యువేషన్లో తను చూసుకోవడానికి ఎవరు ఉంటారు? సో ఏదన్నా ఉంటే ఇప్పుడే మేము తన కాళ్ళ మీద తను నిలబడేలాగా, అట్లీస్ట్ తన పనులు తను చేసుకునేలాగా చేసుకోవాలి అని ఇంకా మేడంని అప్రోచ్ అయ్యాము. సో మేడం బాగా కోఆపరేట్ చేస్తూ మాకు ఫిజియోథెరపీ తను బాగా చెప్తుంది మాకు. చాలా హాస్పిటల్స్ తిరిగాము మేము, కానీ ఎక్కడ రికవర్మెంట్ ఏం పెద్దగా ఏం అనిపించలేదు. ఈ పాప పేరు ధరణి. పుట్టినప్పుడు పాపకు ఫిక్స్ వచ్చినాయి, అసలు చలనం లేదు పాపకి. బయట ప్రైవేట్ డాక్టర్స్ చెప్పారంటే ఈ పాప ఇంకా ఎప్పటికీ నడవదు అని చెప్పారంట. ఈ అమ్మాయి వచ్చి నా దగ్గర ఏడ్చింది,
మేడం నా పాప నడవదు అంటున్నారు అనేసి నేను చాలా పేరెంట్కి మోటివేషన్ ఇచ్చాను. ఈ పేరెంట్ కూడా చాలా చిన్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది, 15 years అప్పుడు మ్యారేజ్ అయిపోయింది. పాపం తనకి అవగాహన లేదు సొసైటీ గురించి. ఈ పాపకు నేను చాలా కౌన్సిల్ చేశాను. ఇప్పుడు పాపకి ఫిజియోథెరపీ దాదాపు ఒక 5 to 6 months ఇచ్చిన తర్వాత పాప చక్కగా నడిచేస్తుంది. ఈమె కూడా హ్యాపీగా ఉంది. ఈమె కూడా మదర్ కూడా చాలా చిన్నమ్మాయి, చాలా డిప్రెషన్తో వచ్చింది నా పాప నడవదా అంటూ. ఇప్పుడు పాప బాగా నడుస్తుంది. కూర్చోనన్నా ధరణి మీ అమ్మాయి నడవదు, మాట్లాడదు, ఎక్కడ కూర్చుంటే అక్కడ పడిపోయిద్ది అని చెప్పారు. మేడం దగ్గరికి వచ్చిన తర్వాత మా పాప చాలా బెటర్గా బాగుంది. ఇలాంటి స్టోరీస్ చాలామంది మదర్స్ ఫేస్ చేస్తున్నారండి. హస్బెండ్ సపోర్ట్ చేయకుండా, ఇంట్లో అత్తమామ సపోర్ట్ చేయకుండా. దయించి ఇలాంటి బిడ్డల్ని అలా వదిలేస్తే మంచానికే ఉండిపోతారు. అట్లా అస్సలుకే కాదు. మనం హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా కూడా సాధించవచ్చు. మదర్ కోఆపరేషన్, ఫ్యామిలీ కోఆపరేషన్ అండ్ ఫిజియోథెరపీ వల్ల బేబీస్ని నియర్ నార్మల్ లైఫ్ మనం తీసుకురాగలుగుతామండి. అలా వదిలేస్తే బాధ, చాలా అంటే చాలా బాధ అండి. సొసైటీలో వాళ్ళు ఆడుకోలేక, నడవలేక, చదువుకోలేక ఉంటే ఆ తల్లికి చాలా క్షోభ ఉంటుంది. అండ్ మదర్గా నేను ఆ పెయిన్ ఫీల్ అవుతాను. సో నేను చాలా పేరెంట్కి చాలా మోటివేట్ చేస్తూ ఉంటాను. ఏ మదర్ ఎప్పుడు కూడాను అట్లా డిప్రెషన్ అవ్వద్దు. ఫిజియోథెరపీ ఇష్యూస్ అన్నిటినీ మ్యాక్సిమం మనం సాల్వ్ చేయొచ్చు. కొన్ని ప్రొఫౌండ్ సెరిబ్రల్ పాల్సీ, కొన్ని మస్కులర్ డిస్ట్రోఫీస్ అట్లాంటి వాటికే మనం హెల్ప్ చేయలేకపోతాము ఫిజియోథెరపీ వలన. ఇట్లాంటి చలన సమస్యలు ఇలాంటివన్నిటికి కూడా మనం నియర్ నార్మల్ లైఫ్ తీసుకురాగలుగుతామండి. గవర్నమెంట్ తరపున ఇలాంటి బిడ్డలకి ఇలాంటి సేవని అందించడానికి నాకు ఛాన్స్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ గవర్నమెంట్కి, చాలా థ్యాంక్స్. ఇక్కడ నేను 9 to 4 అవైలబిలిటీ ఉంటాను. ఇలాంటి చలన సమస్యలు ఉండేటువంటి పిల్లలు ఏమైనా ఉంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని రిమ్స్ సరౌండింగ్లోనే, రిమ్స్ ప్రెమిసెస్లో క్యాజువాలిటీ పైన ఉంటుంది. మీరు వచ్చి సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.